హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీట్రూట్ మనకు ఎన్నో రకాలుగా మంచిది కదండి. అలాగే ఫేషియల్ గ్లో కోసం కూడా చాలా మంచిది. నేను ఇక్కడ 3 స్టెప్స్ అయితే చూపించాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇందులో మొదటి స్టెప్ వచ్చేసి ఒక బీట్రూట్ని తీసుకోండి. ఆ బీట్రూట్ యొక్క పైన చెక్కును తీసేసి శుభ్రంగా కడిగి కట్ చేసి ఒక చిన్న మిక్సీ జార్లో సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. సాఫ్ట్గా గ్రైండ్ చేసిన బీట్రూట్ వాటర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. స్పూన్ తోటి ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఈ విధంగా పేస్ట్ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు ఫేస్ పైన అప్లై చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఫేస్కి అప్లై చేయండి. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా బీట్రూట్తో ఈ విధంగా అప్లై చేయడం వల్ల మన ఫేస్ పై ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుందండి. మంచి గ్లో కూడా వస్తుంది. స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. బీట్రూట్ అన్ని రకాలుగా హెల్తీ కాబట్టి ఇలా డైలీ 2 టైమ్స్ చేయండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే కనుక కూల్ వాటర్తో వాష్ చేయండి. ఇలా ఒకసారి రబ్ చేసి వాష్ చేయండి. స్కిన్ అయితే ఎంతో గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే స్కిన్కి చాలా హెల్తీ కూడాను. చూడండి స్కిన్ ఎంత గ్లోగా ఉందో. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్లో మనం బీట్రూట్ని గ్రైండ్ చేసుకోవాలండి. బీట్రూట్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బీట్రూట్ వాటర్ని తీసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ వాటర్ని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేయండి. ఆ తర్వాత 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ను కూడా వేయండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఇది విటమిన్ సి ఫేషియల్ సిరంలా యూస్ చేయవచ్చండి. ఈ సిరంని మీరు నైట్ టైం పడుకునే ముందు 1 అవర్ ముందు ఈ సిరంని ఫేస్కి అప్లై చేయండి. 1 అవర్ ముందు అప్లై చేసిన తర్వాత 1 అవర్ తర్వాత వాష్ చేయండి. ఇది స్కిన్ని ఎంతో హెల్తీగా ఉంచుతుందండి. ఇలా డైలీ నైట్ టైం అప్లై చేయడం వల్ల మార్నింగ్ కల్లా మీ ఫేసు బ్రైటనింగ్గా తయారవుతుందండి. మీ స్కిన్ డల్నెస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మీ స్కిన్ని ఎంతో హెల్తీగా కూడా ఉంచుతుందండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ని అయితే చూద్దాము. థర్డ్ స్టెప్లో ఫేషియల్ స్క్రబ్బింగ్ అండి. ఇప్పటి వరకు బీట్రూట్లో ఉన్న వాటర్ని తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ వాటర్ తీసిన ఆ బీట్రూట్ గుజ్జును అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. ఇలా పసుపు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ను వేయండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసి ఇదొక 1 టేబుల్ స్పూన్ని చేతిలోకి తీసుకొని ఫేస్ పైన రబ్ చేయాలండి. ఎలా రబ్ చేయాలో నేను హ్యాండ్ పైన రబ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మీ స్కిన్ పైన అప్లై చేసి బాగా రబ్ చేయండి. 5 మినిట్స్ వరకు రబ్ చేయాలండి ఫేస్ మొత్తం. ఇలా రబ్ చేయడం వల్ల ఫేస్ పై ఉన్న డార్క్ స్పాట్స్ను తొలగిస్తుందండి. ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇలా రబ్ చేసిన తర్వాత వాష్ చేయండి. స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా వాష్ చేసిన తర్వాత మీకు ఆయిలీగా అనిపిస్తే కనుక మీరు సోప్తో కూడా వాష్ చేసుకోవచ్చండి. ఈరోజు నేను చూపించిన ఈ 3 స్టెప్స్లో మీకు ఏ స్టెప్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.